గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ముందుగా పంచాంగం. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు. మాసం మార్గశిర మాసం, శుక్లపక్షం, త్రయోదశి. రాత్రి 7 గంటల వరకు ఉంది. నక్షత్రం భరణీ నక్షత్రం. ఉదయం 7:30 వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం. 13వ తారీఖు డిసెంబర్ నెల 2024. వర్జము సాయంత్రం 6:30 నుంచి 8 వరకు. ఇది అశుభ సమయం కిందకి మనం పరిగణలోకి తీసుకోవాలి. 6 నుంచి 8 మధ్యలో అశుభ సమయం అనే తీసుకోవాలి. వారం శుక్రవారం. వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. యమగండము అంటే వాహన సంబంధితమైన దోషాలు, అలాగే ఆ సమయంలో ప్రయాణం చేయకూడదు. ముఖ్యమైన పనికి బయలుదేరడం మంచిది కాదు. మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈరోజు 13వ తారీఖు. ప్రత్యేకంగా మనం ప్రతిరోజు కూడా ముహూర్తానుసారంగా అనేక పరిహారాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా తప్పకుండా అనేక అద్భుతమైన పరిహారాలు తెలుసుకుందాం. ఇది వాటి పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు డిసెంబర్ 13, 2024 శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 నుంచి ఎప్పుడైనా ఈ దీపం వెలిగించవచ్చు. అంటే 12 లోపు దీపం పెట్టకూడదు. అంటే మీ ఇంట్లో మీరు రోజు చేసుకునే పూజ, దీపారాధన అది ఆపద్దు. ఇది మాత్రం నా కోసం, నేను చెప్పిన మాట కోసం మీరు ఒక 1-2 నెలలు ఆచరించి చూడండి. మీకు ఎంత పవరో తెలుస్తుంది. ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు. ఒక 6 సంవత్సరాలు భారీగా నష్టపోయాడు. 6 సంవత్సరాలు విపరీతంగా ఆయనకు లాసే వచ్చింది, అంటే నష్టమే జరిగింది. 7వ సంవత్సరము ఆయన అదృష్టమో మరి భగవంతుడి అనుగ్రహము మన కార్యక్రమంలో దీపారాధన మాత్రం చేయడం మొదలుపెట్టారు. ఆయన కందులు వేసుకోమని చెప్పడం జరిగింది. ఎవరు? నేనే. ఎందుకంటే అతనికి జాతకంలో కుజుడు యోగాన్ని ఇస్తున్నాడు. కందులు వేసుకోండి ఈ సంవత్సరం అని చెప్పాను. ఇది జరిగి కూడా 1.5 సంవత్సరం అయింది. సరే, ఇప్పుడు సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. వేసుకోమని చెప్పాను, వేసుకున్నారు. దీపారాధన మాత్రం నమ్మకంగా చేశారు. సడన్గా ఒక 400-600 పెరిగింది కందుల రేటు. చాలా లాభం వచ్చింది ఆ వ్యక్తికి. ఇంకా ఆ ఊర్లో నాకు తెలిసి సగం కుటుంబాలు నన్ను కలిశాయి. అంటే నన్ను కలవడం, వాళ్ళ పిల్లల జాతకాలు చెప్పించుకోవడం. అంటే మనకు దీపారాధన ఎంత యోగాన్ని ఇస్తుందో చూడండి. సరే, ఇవాళ 12 తర్వాతనే దీపం వెలిగించాలి. 12 నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా పర్వాలేదు. సరే, ఈ దీపారాధన ఆవ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపం వెలిగించుకోవడం ద్వారా ధనయోగం కలుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం, ఒక అద్భుతమైన యోగాన్ని మీకు అందించే పరిహారం. ఇవాళ ముహూర్తాన్ని బట్టి నేను మీకు ఒక వీడియో పెట్టాను. ఇందులో ముందు మనకు కష్టాలు వస్తున్నాయి, విపరీతమైన సమస్యలు ఉన్నాయంటే జాతకంలో ఉన్న దోషము చాలా వరకు దానిపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతికి ఒక పరిహారం చేయమని చెప్పాను అందరికీ. మీకు ఈ ఛానల్లో వీడియో వస్తుంది. ఈ ఎపిసోడ్ అయిపోయాక చివరిలో వస్తుంది, లేదా మీకు ఆ ఛానల్లో ఉంటుంది. వీడియో చూసుకోండి. సంక్రాంతి ముందు రోజు 14వ తారీఖు, అలాగే సంక్రాంతి రోజు పరిహారం చేయమన్నాను. అది చేసిన వాళ్లకు, అంటే ఆ పరిహారం చేసిన వాళ్లకు ఇంట్లో ఒక జాతకం అనేది ఫ్రీగా నేను చూస్తాను. ఇది ఆ పరిహారం చేసిన వాళ్లకు. ఎందుకంటే తరచూ సమస్యలు వస్తున్నాయి. అన్నకు బాగాలేదు, తమ్ముడికి బాగాలేదు, లేదంటే ఇంట్లో సమస్యలు, ఉద్యోగాలు రావట్లేదు, పిల్లల జీవితాలు బాగుపడట్లేదు, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అబ్బాయి సెటిల్ అవ్వాలి, ఈ గొడవలు చికాకులు పోవాలి, ఇంట్లో ధనం నిలవడం లేదు, అబ్బాయి మారాలి,
బాగా చదువుకోవాలి, చెడు అలవాట్లు వదిలేయాలి. ఇలా చాలా చాలా విపరీతంగా, ఒకటి కాదు, ఇవన్నీ గ్రహదోషాల ఎఫెక్ట్ అనేది వస్తుంటుంది. అందుకే ఇంట్లో ఏదో ఒక సమస్య వల్లే ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఏమని అనుకున్నానంటే, పరిహారం ఎలాగో చేస్తున్నారు, పరిహారంతో పాటు అసలు ఇంట్లో జాతకంలో అంటే భర్తకో భార్యకో పిల్లలకో ఎవరికో సమస్య లేకపోతే ఇలా జరగదు. అసలు ఎవరికి సమస్య ఉందన్నది చూసి వాళ్ళకు తగిన పరిహారాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సమస్యలు రావు. తప్పకుండా చేసుకోండి. సంక్రాంతి రోజు పరిహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. అలాగే ఈరోజు చేయవలసిన పరిహారం గుర్తుపెట్టుకోండి, బెల్లము, దాంతోపాటు అటుకులు, ఈ రెండు కలిపి బెల్లము ముద్ద అంటే లైట్ తురుమండి. బెల్లం తురిమాక అటుకుల్లో కలపండి. ఇది చాలా చాలా మంచి జరుగుతుందండి. ఈ పరిహారం చేసుకుంటే ఆ బెల్లము అటుకులు కలిపి దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం, ఎందుకంటే మనకు దత్తాత్రేయ స్వామి జయంతి వస్తుంది, నేను పరిహారాలు చెప్తాను. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి ఇవాళ. ఎందుకు అంటే ఈ శుక్రవారము, అందులోనూ విశేషమైనటువంటి శుక్ర నక్షత్రం వచ్చింది. తప్పకుండా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవండి. చదవడం రాకపోతే వినండి. విన్న తర్వాత అటుకులు బెల్లము దేవుడికి నివేదన చేసి ఇంట్లో అందరూ తీసుకోవాలి. నివేదన ఎలా చేయాలంటే మామూలుగా స్వామికి 5 సార్లు చూపించాలి. ఎందుకంటే ప్రోక్షణ మంత్రాలు అవి మీకు రావు కాబట్టి 5 సార్లు భక్తితో పూజా మందిరంలో ఏ దేవుడికైనా, ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి లేదంటే ఈశ్వరుడికి లేదా వెంకటేశ్వర స్వామికి ఇట్లా 5 సార్లు నివేదించి ప్రసాదంగా తీసుకోండి. ఒకటి దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవండి, రెండోది అటుకులు బెల్లము ప్రసాదంగా తీసుకోండి. ఈరోజు సూర్యాస్తమయం లోపు చేయండి. చాలా మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇది చాలా మంచి పరిహారం, ఎందుకంటే ఇటువంటి ముహూర్తం చాలా రేర్గా వస్తుంది. అద్భుతమైనటువంటి పరిహారాలు ముహూర్తాలను బట్టి రేర్గా వస్తే అది చేసుకున్నప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎన్నో అంటే లగ్నానుసారంగా నవమ యోగాన్ని బట్టి, సంస్కరణ యోగాన్ని బట్టి అనేక పరిహారాలు ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 4 మంచి మాటలు వినండి. దత్తార్పణమస్తు. మారుతి అనుగ్రహంలో కార్యసిద్ధి. జై గురుదత్త. ఈరోజు కార్యసిద్ధి మంత్రం రాసుకోండి. ఓం గం గణేశాయ ఫాలచంద్రాయ నమః. ఓం గం గణేశాయ ఫాలచంద్రాయ నమః. ఓం గం గణేశాయ ఫాలచంద్రాయ నమః. ఈ మంత్రం 5 సార్లు రాసి 108 సార్లు జపం చేయండి. ఈ మంత్రం జపం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలతో జన్మించిన పిల్లలు ఉంటారు. పుట్టుకలతోనే చిన్నప్పుడు 8 ఏళ్లలోపు వచ్చినటువంటి అనారోగ్య సమస్య బాధిస్తూ ఉంటుంది. వాటిని జన్మదోషాలు అంటారు. ఈ మంత్రము ఇంట్లో ఎవరు చదువుకున్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు జన్మదోషాలు రావు. లేదు ఇంట్లో చిన్న పిల్లలు లేకపోయినా ఈ మంత్రం చదివితే వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలు ఆరోగ్య యోగాన్ని పొంది పుడతారు. తప్పకుండా ఈ మంత్ర జపం చేసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని
పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.